డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్ కోటా రెండు కలిపి కేంద్రం పెట్టిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. అయినా డీలిమిటేషన్స్ హోప్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఒకవేళ సీట్ల పెంపు జరగకపోతే సీన్ ఏంటన్న చర్చ స్టార్ట్ అయింది. మొన్నటి వరకు ఎన్నో హోప్స్ పెట్టుకున్న పార్టీలు, ఆశావహులు డైలమాలో పడుతున్న పరిస్థితి. డీలిమిటేషన్ పెండింగ్ లో ఉన్న విమెన్ రిజర్వేషన్లు అమలయ్యే ఛాన్స్ ఉండడంతో సిచ్యువేషన్స్, ఈక్వేషన్స్ మారే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలు, లీడర్ల లెక్కలు తారుమారయ్యేనా? సీట్లు పెరగకపోతే ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? డీలిమిటేషన్ టాక్స్ సీట్లు పెరగకపోతే సీన్ మారేనా? పార్టీల లెక్కలు, నేతల ఆశలు తలకిందులయ్యేనా? సీట్లు పెరగకుండా ఉమెన్ కోటా అమలైతే పరిస్థితి ఏంటి? డీలిమిటేషన్ జరగకపోతే ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? ఈసారి సీట్ల పంపకం పార్టీలకు మరింత హెడ్డేక్ గా మారేనా? అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, ఎంపీ సీట్లు పెరిగినా పెరగకపోయినా మహిళా రిజర్వేషన్లైతే అమల్లోకి వచ్చే అవకాశం ఎక్కువే ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు 263కి చేరనున్నాయి. ఈ లెక్కన జిల్లాల వారీగా పెరిగే సీట్లపై లెక్కలు, ఆశావహుల అంచనాలు అన్నీ మొన్నటి వరకు చక్కర్లు కొట్టాయి. దేశమంతా డీలిమిటేషన్ జరిగినా జరగకపోయినా విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయమన్న ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ కేంద్రం ఇనిషియేషన్ తీసుకుంటేనే తెలుగు స్టేట్స్లో సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. లేకపోతే పాత సీట్ల ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. అయితే సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ఉమెన్ రిజర్వేషన్లు మాత్రం పక్కాగా అమలు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవచ్చు. అదే జరిగితే ఏపీ పొలిటికల్ పిక్చర్లో అసలు సిసలు సినిమా కనిపించనుంది. డీలిమిటేషన్ హోప్స్ తో టీడీపీ సహా వైసీపీలో కూడా కొందరు నేతలు సంబరాలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు జరుగుతుందని, తమకు అవకాశం దక్కుతుందని నేతలు ఉవ్విళ్లూరారు. టీడీపీ కూడా పెద్ద ఎత్తున కొత్త నియామకాలపై ప్రచారం చేసింది. సీట్లు పెరగడంతో పాటు మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని భావించింది. అసెంబ్లీ సీట్లు 263కు పెరిగితే ఏపీలో 85 నియోజకవర్గాల వరకు మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేశారు. అయితే అనూహ్యంగా ఈ బిల్లు పార్లమెంటులో వీగిపోయింది. దీంతో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. వచ్చే ఎలక్షన్ వరకు నియోజకవర్గాల పెంపు జరిగినా జరగకపోయినా ఏం చేయాలన్న దానిపై పార్టీలు డైలమాలో పడ్డాయి. డీలిమిటేషన్ జరగకుండా 33% విమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే సీన్ గమ్మత్తుగా మారనుంది. చాలా మంది సీనియర్లు, ఎంతో మంది నేతల కంచుకోటలు తారుమారయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పుడున్న 175 సీట్లలో మహిళలకు 33% సీట్లు అంటే 55 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 120 సీట్లలోనే ముఖ్య నేతలు, మంత్రులు, యువ నాయకులు, నేతల వారసులు అందరికీ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి. అయితే కూటమి పొత్తులో 3 పార్టీలు ఉండడంతో డీలిమిటేషన్ జరగకుండా విమెన్ కోటా అమల్లోకి వస్తే మాత్రం అధికార కూటమికి సవాళ్లు ఎదురు కావడం పక్కా అన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి మాత్రం సీట్లు పెరగకపోతే ఒక రకంగా మేలేనన్న టాక్ వినిపిస్తోంది. మరో విధంగా చూస్తే కొత్త తరం నేతలకు టికెట్లు దక్కే అవకాశం ఉంటుందో లేదోనన్న చర్చ కూడా నడుస్తోంది. కొన్ని చోట్ల వర్గపోరు వైసీపీకి హెడ్డేక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వైసీపీకి కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా ఉందట. కొత్త తరం నేతలు ఆశావహులుగా ఉన్నప్పటికీ సీట్లు పెరిగితే ఎలక్షన్ ఇంజనీరింగ్ అంత ఈజీ కాదన్న అంచనాలు ఉన్నాయి. ఇక జనసేనకు డీలిమిటేషన్ జరిగితేనే బెటర్. ఆ పార్టీ నుంచి ఎంతో మంది టికెట్ రేసులో ఉండడంతో సీట్లు పెరగకపోతే రాబోయే ఎన్నికల్లో కూటమిలో సీట్ల పంపకం, జనసేనలో అభ్యర్థుల ఎంపిక చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఉమెన్ రిజర్వేషన్ అధికారికంగా ఇంప్లిమెంట్ కాకపోయినా వచ్చే ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చే ఆలోచనలో పార్టీలు ఉన్నాయని అంటున్నారు.
మెజారిటీ సీట్లను ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ కు ఇస్తే ఈజీగా గెలుపు తీరాలకు చేరుకోవచ్చని పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. ఈ నెలలో జరగనున్న పార్టీ మహానాడు వేదికపైనే 30% మహిళలకు టికెట్లు కేటాయించే అంశంపై క్లారిటీ ఇస్తారని చర్చించుకుంటున్నారు. ఇక వైసీపీలో కూడా ఉమెన్ రిజర్వేషన్ కోటాపై ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నప్పటికీ ఎన్నికల వరకు ఎదురు చూసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం బిల్లు పాస్ చేసి చట్ట ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే ఓకే, లేకపోతే పార్టీ పరంగా మహిళలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలనే దానిపై జగన్ పాదయాత్ర తర్వాతే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. సో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒకలా, జరగకపోతే మరోలా పొలిటికల్ పార్టీలు తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది.